హలో ఎవ్రీవన్, నేను మీ విజయ నగేష్. వన్ మోర్ స్నాక్స్ రెసిపీ. ఇదైతే నా చైల్డ్హుడ్ రెసిపీ అనే చెప్పొచ్చు. నేను హాస్టల్లో ఉన్నప్పుడు అయితే రెగ్యులర్గా మా అమ్మ ఇవే చేసి పంపించేదనమాట. బట్ అప్పుడైతే ఇంత ప్రాసెస్ ఏం లేదు, జస్ట్ పిండిలో సాల్ట్ లేదా షుగర్, బెల్లం వేసేసి చేసేసేదనమాట. అప్పటికలా అయిపోయేది, తినేసేవాళ్ళము. బట్ ఇక్కడ కొంచెం కొత్తగా ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాము. ఇక్కడైతే 2 కప్పుల పిండి తీసుకున్నాను అనమాట. 1 కప్పు మైదా పిండి, 1 కప్పు గోధుమ పిండి. దీంట్లోనే 2 స్పూన్ల వరకు నువ్వులు, 1/2 స్పూను వాము ఉంటుంది కదా, అది 2 స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేశాను. అండ్ అలాగే స్పైసీనెస్ కోసం అయితే ఇక్కడ నేను పెప్పర్ వేసాను, మిరియాల పొడి. అండ్ టేస్ట్ కోసం సాల్ట్ కూడా యాడ్ చేసేసి నెయ్యి మొత్తాన్ని పిండి పట్టేంత వరకు కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనం పూరీ పిండిలాగా ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇక్కడైతే మీరు ఏదైనా ఒక్క ఫ్లోర్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఇక్కడ పిల్లల కోసం కాబట్టి నేను 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండి యాడ్ చేశానమాట. ఇలా చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ ఈ విధంగా కలుపుకొని 10 మినిట్స్ వరకైనా పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఆ పిండి, మనం కలుపుకున్న పిండి ఎన్ని ముద్దలు అవుతుందో దాన్ని బట్టి చూసుకొని మనం చపాతీ లాగా చేసుకోవడానికి ఇలా రోల్స్ అయితే నేను చేసుకుంటున్నాను. నాకు ఇక్కడైతే ఒక 6-7 రోల్స్ అయితే వచ్చేసాయి, బాల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. ఈ విధంగా చేసేసుకొని మనం చపాతీలాగా ఒత్తడమే. ఆయిల్ ఏం వేయొద్దు, పిండితోనే చేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే మళ్ళీ బాగా మనకి నమక్ పేడ అనేది బాగా ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. ఇక్కడైతే నేను చాక్తో ఈ విధంగా కట్ చేసేసుకొని, నేనైతే ఇక్కడ చిన్నగానే కట్ చేసుకున్నాను, పెద్దగా కట్ చేసుకున్నా పర్వాలేదు. పిల్లల కోసం కాబట్టి నేను చిన్నగానే కట్ చేసుకొని, అది మీ ఇష్టం అనమాట, షేప్స్ ఎలా ఉన్నా పర్వాలేదు. బట్ క్రంచీగా చాలా బాగుంటాయి అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకొని అన్ని చపాతీలన్నీ నేను అలాగే ఒకేసారి చేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అలా అయితే మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, అన్నీ నేను కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ బాగా వేడెక్కి ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కితేనే మనకి క్రిస్పీగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఈ విధంగా ఇక్కడ సరిపోయేంత ఆయిల్లో కొన్ని మనం కట్ చేసుకున్న వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పేయొద్దు, అవి మనకి పైకి తేలుతాయి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. బాగా రెడ్డిష్ వచ్చినా కానీ మనకి అంత టేస్ట్ అనిపించదు అనమాట. జస్ట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. తీసేసి ఏదన్నా ఎయిర్ టైట్ బాక్సుల్లో స్టోర్ చేసేసుకుంటే 2 వీక్స్ వరకు కూడా ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. పిల్లలకి రోజు స్నాక్స్ బాక్స్లోకి మనం పెట్టి పంపించవచ్చు. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.